కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అన్న, ఈ రోజుల్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం. అవే కార్లను నడుపుతున్నాయి, అవే వైద్యం శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాయి. ఇలాంటివి రోబో సినిమాలో ఓ మరమనిషి అని యంత్రుడా అని ఒక మాట మీరు ప్రయోగించారు. అవునవును, నాకు చాలా దాన్ని ఏమిటంటే యంత్రాన్ని యంత్రుడా అని సంబోధించడము బాగుంది, పరిభాష కూడా చాలా బాగా దాన్ని చేసుకున్నాం. దాని నేపథ్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదే అంటే రోబో సినిమా వచ్చినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, మా బాబు దగ్గర ఉన్నాను. శంకర్ సార్ వాట్సాప్లో మాట్లాడారు, ఒక 2 పాటలు మీకోసం ఉన్నాయి అంటే, సార్ మరి నేను అమెరికాలో ఉన్నాను, మీరు వేరే వాళ్ళతో మరి రాయించండి సార్, లేట్ అవుతుందంటే, చాలా టైం ఉంది నాకు, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే, నేను ఇది 1 monthలో సార్, ఏం పర్లేదు మీరు వచ్చిన రాత్రిగా అన్నాడు. దాచిపెట్టినాడు 2 పాటలు ఆయన. ఇనుములో ఓ హృదయం మొలిచని, ఇది మద్రాసులో కలుసుకున్నప్పుడు ఆయన మొదలుగా బాగా నీకు తెలుసు కదా, తమిళ డైరెక్టర్లు ఆ భాష మీద వాళ్ళకున్న ప్రేమ అదంతా ఉంది. మేము ఇందిరన్ అంటాము రోబోని, మీరు మళ్ళీ రోబోనే అంటారు కదా అన్నాడు. రోబోనే అంటారు కదా అన్నాడు. ఎక్కడో మనకు తెలుగుకు సవాలు విసిరినట్టు అనిపించింది. సార్ ఆ పదం ఇంతవరకు వాడుకలో లేదు కావచ్చు, కానీ యంత్రుడా అంటాను సార్ అన్నా. అలవోకగా వచ్చిన ప్రశ్న, అలవోకగా వచ్చిన జవాబే, ఆలోచించి పెట్టింది కాదు. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న. మరమనిషి అనొచ్చు సార్ అన్నాను. ఎంత బాగుందయ్యా మరమనిషి అనే మాట, ఆ సౌండ్ హీ లైక్స్ అనమాట. అట్లాగే యంత్రుడా బాగుంటుందన్న. అట్లా ఆ 2 పదాలు పుట్టినాయి. ఇప్పుడే నేను చెప్పాను ఇంతకు మునిపే, ఔచిత్యం అనేది చెప్పినారు ఆయన. మనకు స్టోరీ చెప్తారు కదా, చెప్పినప్పుడు నేను ఆ అవకాశాన్ని తీసుకుని ఒక కొత్త రకమైన పద్ధతిలో వెళ్ళాలని అనుకున్నాను. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అప్పుడు మరమనిషి అనేది. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, అంతే కదా, ఆత్మ లేని ఇంటెలిజెన్స్ నా ఉద్దేశంలో. ఏఐ అంటే నువ్వు ఎంత ట్రాన్స్లేషన్ చేయించుతామి, నువ్వు అది విను, అది పాడి పంపిస్తుంది. నీకు ఎక్కడో ఒక లోపల ఎక్కడో నీకు ఒక లోపల ఒక ల్యాంప్ లేదనిపిస్తుంది. గుళ్ళో ఆ తైలం పోసి వెలిగించే దీపము ఉన్న ఆ పవిత్రత కావచ్చు, ఆ దివ్యమైనటువంటి వెలుగు కావచ్చు, నువ్వు బయట ఎన్ని కరెంటు దీపాలు పెట్టినా కూడా రాదు కాదు, అది సత్యం. అది నాకు ఇప్పుడు ఏఐ చూస్తే అట్లాగే అనిపిస్తుంది. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఒక కవి ఆత్మ పలికించే భాషలా అది ఎట్టా వస్తుంది. అయితే అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒక రోబో, ఒక యంత్రం మాట్లాడుతుంది, యంత్రాన్ని ఆహ్వానిస్తున్నాడు. సినిమా బిగినింగ్లో వస్తుంది అది, ఓ మరమనిషి మాలోకి రా. అప్పుడు మాలోకి రాగాదు, ఆల్రెడీ మాలోకి వచ్చేసాడు, వచ్చి మనల్నే బయటికి నెట్టే ఒంటే అరబ్ శాస్త్రంలాగా ఉంది ఇది. అయితే అక్కడ అందులో నేను బాగా సంతోషపడి, బాలుగారు కూడా ఆనందపడ్డ విషయం ఏంటంటే, గర్భంలో జనించు అన్నీ గతించు, మేధలో పుట్టినచో మృత్యువే లేదు, ఇదిగో నాయంత్రుడు మృత్యుంజయుడు అనే మాట. అది ఆ లెంత్లో రాస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే, బాలుగారు నువ్వేమి కంగారు పడబాకు, నేను అది పాడేస్తాను, ఏం మార్చొద్దు, చాలా బాగుంది అన్నాడు ఆయన. మృత్యుంజయుడు అంటారు చూడండి. ఇది మార్కోని లేడు, రేడియో ఉంది. గ్రాహం బెల్ లేడు, సెల్ ఫోన్ ఉంది. మెదడులో పుట్టిన వేటికి మరణం ఉండదు. గర్భంలో పుట్టిన ప్రతిదీ గతించిపోతుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఫిలాసఫీ. దాన్ని నేను ఆ రోబో సినిమాలో రోబో పాటలు పెట్టే ప్రయత్నం చేశాను. అంటే ఇచ్చిన పరిధిలోనే మనం ఆకాశం చూపించే అవకాశం అంటే ఇదే అనమాట. ఇప్పుడు ఇది రాయకున్నా పర్లేదు. అట్లాగే ఇనుములో హృదయాన్ని
అయస్కాంతంలో అయోమయం ఉంటుంది మామూలుగా. అవునవును అయోమయంలో అవును దాంట్లో నుంచి హృదయాన్ని బయటికి తీశాడు. అదే కదా, అయో అంటేనే ఇనుము ఇనుము. ఇనుము కదా, అయోమయం అంటే ఇనుపమయం అని. అవును అవును అంతే కదా. చాలా మందికి అయోమయం అంటే ఇనుప అనే ఉందని తెలీదు. అవును. అయోమయం అంటే ఏదో అగాధం అనుకుంటారు. అయోమయం అంటే ఇనుపమయం అని. అవును. అది దాంట్లో ఒక దగ్గర మగవాడికి పుట్టిన మగాడ అనే మాట వాల్సి వచ్చింది. మనమందరం అమ్మ కడుపులో పుట్టినాం, కానీ అతను మెదడులో, మగాడి మెదడులో పుట్టినాడు. అట్లాగే వాడేమంటాడు, అందరిది మాతృభాష, నాది పితృభాష అంటాడు. ఇట్లాంటివన్నీ ఔచిత్యమైనటువంటి మాటలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ మనము నా మాతృభాష తెలుగు అని అంటే నీలాంటి వాడు పట్టుకుంటాడు. అందరు పట్టుకుంటారని నేను అనలా, అందరు ఎవరు పట్టించుకుంటున్నారు. కానీ నేనే ఎవరైతే ఒక్కరుంటారో అతన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని పాట రాస్తాను. అది ఏ పాట అయినా సరే. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం, చాలా పద్ధతిగా కూడా ఉంటాడు. పోతే మన లోపల కూడా కవితో పాటు ఒక విమర్శకుడు ఉండాలి. కవి విమర్శకుడు జంట పిల్లలు నేను భావిస్తాను. వీడు రైట్ ఉన్న విమర్శకుడు, అరే ఏమది నీ ఊహలకు ఏమైనా వంతు పొందుతుందా, అంతే కదా, బయట ఎవరో చెప్పడానికి ముందు మనకు మనమే నేల మీద కాళ్ళున్నని అని వీడు అన్నాడు అనుకో, వెంటనే వాడు తగ్గుతాడు. ఎందుకంటే కవి భావావేశి. ఒక్కొక్కసారి కట్లు తెంచుకుని సహజత్వాన్ని మరిచిపోయి అసహజత్వాన్ని అతిశయోక్తి అనుకొని చేస్తూ ఉంటాడు. అలా నేను పాటించి రాసిన 2 పాటలు అవి. ఆ 2 పాటలు బాగా తమిళంలో కంటే తెలుగులో బాగా రిసీవ్ అయినవనేది ఒక మాట అన్నమాట. అట్లా త్రిబులార్లో బాగా ప్రఖ్యాతమైన కొమరం భీముడో పాట. అందులో నిజమైన పాత్రలు, కొంత కల్పిత కథ అట్లా కలుపుతూ సినిమాటిక్గా వాళ్ళు చేసుకున్నారు. కానీ పాటగా ఒక ఆర్ద్రత, కరిగిపోతున్న ఆ అనుభూతి అది వస్తుంది. సో దీనికి మీకు కథ ఎట్లా తీసుకొచ్చారు, మీకు ఇచ్చిన బ్రీఫింగ్ వల్ల ఎట్లా ఆ పాట రాగలిగింది? అసలు రాజమౌళి గారు బ్రీఫింగే ఇవ్వరు, కథే చెప్పరు. రామ్ చరణ్ కొరడాతో కొడతాడన్న విషయం కూడా చెప్పలే నాకు. ఇది పాట రాయించే ముందు బ్రిటిషర్స్ కొమరం భీముడిని హింసిస్తున్నారు, కొడుతున్నారు, రక్తాలు తీస్తున్నారు. కొమరం భీముడు నేపథ్యంలో వచ్చి నాకు పాట కావాలి. అది ఫస్ట్ డైలాగ్. పాటను ఏ రకంగా చెప్దామంటే ఇటువంటి పాటలు 3 రకాలు చెప్తాం. ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ఆయన గురించి చెప్తాం, ఒకటి పాత్ర నుంచి చెప్తాం, ఇవేమి కాకుండా ఒట్టిగా పోస్ట్ చేసినట్టుగా ఒకటి చెప్తుంటాం. నేను ఇందులో చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక నేపథ్య గీతంలా రాస్తే బెటరు. అయ్యో నిన్ను ఇట్లా చేస్తున్నాడా, అదే కదా, ఏ నిమిషానికి ఏమి జరుగును, అది నేపథ్య గీతం. పోస్ట్ చేస్తాను. అక్కడ సీత పాడదు, లక్ష్మణుడు పాడడు, వాల్మీకి పాడడు. అది ఆ పద్ధతిలో రాయాలా. ఇంకో ఇట్లా అనే సంభాషణ వచ్చినప్పుడు నేను ఒక ప్రతిపాదన చేశాను. సార్ మీరు వేషం వేసేది ఎన్టీఆర్, తీసేది మీరు, అద్భుతంగా మీకు అది ఉంది, కొత్త రకంగా వెళ్దాం. ఆ హింసలు భరిస్తున్న వ్యక్తే పాడితే ఎలా ఉంటుంది? అక్కడ డౌట్ వచ్చింది. అంటే స్వోత్కర్ష వస్తుందా, కీరవాణి గారు స్వోత్కర్ష అవుతుందా, నేను వీరుణ్ణి, నేను తల వంచను అని వస్తుందా అని ఒక గట్టి ప్రశ్న. అది అట్లా వస్తే మొత్తం కూని అయిపోద్ది సన్నివేశం. నేను అది రాకుండా రాస్తా సార్ అన్న. నేను రాజమౌళి గారికి నా పాయింట్ నచ్చింది. ఏమి కొత్తగా ప్రతిపాదన చేస్తున్నాడు, స్వోత్కర్ష లేకుండా రాస్తా అంటున్నాడు. అయితే మీరు రాసుకురండి సార్ అన్నాడు. ఒకటే మాట, అయితే మీరు రాసుకురండి సార్, మరి చూద్దాం, స్వోత్కర్ష ఉండదు, అసలు ఉండదు సార్ అని నేను ఆయన కన్విన్స్ చేశాను. మనం కూడా ఒకసారి అనుకుంటాం సార్, అబ్బాయి ఈ పని చేయకపోతే నేను మా అమ్మ కడుపులో పుట్టనట్టే, నేను అసలు చెయ్యి మా జిందగీ తలకాయ పోయినా పర్లేదు, తలకాయ ఉంచనే, చచ్చిపో అనుకునేవాళ్ళు చాలామంది మనం చరిత్ర వీరులను చూసాం. అది స్వాతంత్ర వీరులను చూసినాం, స్వరాజ్య వీరులను చూసినాం, ఒక రాణా ప్రతాప్, ఒక శివాజీ, అందరూ చూసినాం కదా అనే మాటలు నడిచినాయి. చివరికి మీరు రాసుకురండి సార్ అన్నారు.
అని మళ్ళీ ఏ ట్యూన్లో వెళ్దాం. కిరవణ్ గారు అశోక్ తేజకి ట్యూన్ ఇవ్వద్దు అన్నాడు. నేను అన్నాను, నేను ఒక 2-3 రకాలుగా 2-3 ట్యూన్లలో నేను ఈ భావాన్ని పెడతాను. అప్పుడు మనం ఏది ఓకే అనుకుంటే దాంట్లో మనం పూర్తిగా చేద్దాం అనుకున్నాం. అప్పుడు నేను ఒక 3 ట్యూన్లు చెప్పడం, వాళ్ళు ఇప్పుడు మీరు వింటున్న పాట ట్యూన్ నచ్చరు. దీనికి మూలం కూడా మదనా సుందరి అనేటువంటి పాట. మదనా సుందారి మదనా సుందారి అందానే నానారే జమీలి పంతాదో అన్నది ఆధారం చేసుకున్నాను నేను. నాకే అప్పచెప్పింది కాబట్టి అది సరే వాళ్ళకి విపరీతంగా నచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ నేను తీసుకున్న కొమరం భీముడిలో తీసుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఈ కాలంలో ఉన్న వీరుడి గురించి రాయట్లేదు, 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళి రాస్తున్నాను నేను. అతనికి తెలిసిన పదాలేంటి, అతను ఉపయోగించదలుచుకున్న భాష ఏంటి, అతడు పుట్టి పెరిగిన అడవి ఏంటి, అతని గోండు, అతని ఏంటి, ఆ ఆవేశం. అంతఃపురమే ఆయన దేశమంతా తిరిగి వచ్చినాడు, తర్వాత పోయి చచ్చిపోతున్నాడు. వీళ్ళు కథా శరీరం కాల్పనికమైన ఆ తర్వాత కూడా జల్ జంగల్ జమీన్ అని చచ్చిపోతున్నాడు ఆయన. అది నాకు తెలుసు కాబట్టి ఆయన అవసాన దశ తెలుసు, అమరత్వం తెలుసు, రమణీయత్వం తెలుసు. కానీ యువలోకంలో యువ వయస్సులోకి వెళ్ళి నేను రాస్తున్నవాడు ఈ కాల రచయిత కాబట్టి ఆయన బిగినింగ్ తెలుసు, ఎండింగ్ తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కలుపుకొని నేను పాట మొదలుపెట్టాను. తర్వాత కొత్త పదాలు ఇవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది నాకు. రాజమౌళి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే, మీరు ఉపయోగించే పదాలు శ్రీకాకుళంలో తెలుస్తాయా లేదా, కోస్తాంధ్రలో విజయవాడలో తెలుస్తాయా లేదా అని అనుకోవద్దు మీరు. ఆ విషయం కూడా వచ్చింది. సార్ నేను ఆ కాలం వెళ్ళి రాస్తాను, కానీ కొన్ని పదాలు ఏం పర్లేదు, అవి అర్థం చేసుకుంటారు, లేకపోతే మన దృశ్యీకరణలో వాళ్ళు చేసుకోగలుగుతారు. అది నాకు వదిలేయమన్నారు ఆయన. రాజమౌళి గారికి సలాం. అది ఈ ఆఫీసులో ఇక్కడే రాశారు. అది కూడా నేను సైతము ఠాగూర్ పాటలాగానే అది కూడా ఫుల్ స్టాపులు కామాలు లేకుండా ఏకబిగిన రాసినటువంటి అరగంటలో రాసినటువంటి పాట అది. అందులో తెలంగాణలో ఉండేటువంటి మాటను నేను కవిత్వీకరించిన. ఈ పని చేయకపోతే నేను మా అమ్మకు పుట్టినట్టే అనొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు రాకపోతే ఒకవేళ మధు ఇవాళ రాకపోతే ఒకవేళ మా నాన్న చరిత్ర ఇంత వెలుగులోకి వచ్చేదా అని అన్నప్పుడు మేమేమంటామంటే, మధు ఇవాళ రాకపోతే ఒకవేళ నేను మా నాయన గురించి ఇట్లా చెప్పేవాడినా అంటాం. ఒగాల అనేది ఒకవేళ, రాకపోతే ఒక యాళ్ళ అయింది అంటాం కదా, వేళయింది, యాళ్ళయింది. ఒకాల అనేది సంధి చేస్తే ఒగాల అయింది అనమాట. కచ్చడ తప్పులు గజడ తప్పులు అయితే కదా, ఒకాల బై ఒగాల అయింది. ఇది మనకు టీచర్లం కదా, చదువుకుంటే అంది అనమాట. ఒగాల అనే మాటనే వాడతారు. మా అమ్మ వాడేది, మా ఊర్లో వాడతారు. పోతే నేపథ్యం కూడా తెలంగాణే కదా. పోతే నాకు నిర్మల్ అంటే కరీంనగర్లో ఉద్యోగం చేసినప్పుడు నేను అనేకసార్లు అడవిలోకి వెళ్ళి చూసి వచ్చినవాడు. జోడని ఘాట్ నాకు బాగా తెలుసు. అక్కడ గోండు వాళ్ళతో నాకు పరిచయం. రేలా కార్యక్రమం చేసినప్పుడు గోండు సింగర్స్ కూడా మన దగ్గరికి వచ్చినారు. మేము వాళ్ళని బాగా ప్రజలకు పరిచయం బాగా చేసినాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అవన్నీ లెక్క తీసుకుని సాహో రాసినటువంటి కొమరం భీము నవల ఉంది ఒకటి. అందరికన్నా ముందు సాహో రాసినాడు, నక్సల్ రచయిత అయిన అల్లం రాజయ్య గారు సాహు వాళ్ళు రాసినటువంటి పుస్తకం అది. ఎప్పుడూ చదివినది, ఎన్నడో బోత్ బచ్పన్ మే చదివిన నేను అది నాకు దృష్టిలో ఉంది. దాసరి గారి నారాయణరావు గారి సినిమాలో 6-7 నిమిషాల బ్యాలే రాసినాను కొమరం భీముడి మీద. టెలిఫిలింలో రాసినాను, పచ్చల బాకు పచ్చని ఆకు కల్పిత కొమరం భీమని రప్పి రాసిన వాడిని నేను. అప్పటికే 3 సార్లు రాశాను నేను దాని మీద, ఆయన మీద. ఇక్కడ రాయాల్సి వచ్చినప్పుడు నేను ఎన్నుకున్నటువంటి దినుసులు ఇవి, ప్రతీకలు ఇవి, ఈ పదాలు తీసుకోవాలి. ఇక్కడ మనం వీరుల కన్నీటి జల్లు అనే భాషలోకి వెళ్ళొద్దు. అలాంటిది ఇది కూడా ఆత్మ అదే, అక్షర వస్త్రాలు వేరు. ఇక్కడ మనం ప్రజల భాషలోకి వెళ్ళాం, ఇంటి భాషలోకి వెళ్ళి ఒగాల అనేది ఒకటి కొత్తగా చేర్చాము. పుట్టనట్టేరు అనేది ఒకదాన్ని, అది పుట్టనట్టు ప్రజల్లో మాట్లాడుతున్నటువంటి ఒక ఈడియం లాంటిది.
దాన్ని తీసుకొచ్చి రెండు కలిపి కొత్త కొత్త పదాలు, కొర్రాసు నెగడు. అవును. కొర్రాసు అంటే కొరకాసు. ఇప్పుడు కొరకాసు అంటాము, కొర్రాయి అంటాము, కొర్రాసు అంటాం. చాలామంది నన్ను అడిగినారు కొర్రాసు అంటే ఏంది అని. కొర్రాసు అంటే ఏం లేదయ్యా, మండి ఆరినటువంటి నిప్పున్న దాన్ని కొర్రాసు అంటారు. అంటే RRR సినిమా కదా, అనే పదం ఉంది ఒకటి. మనసు ఆ పాట రాసేటప్పుడు ఆ రాకు రావత్తు అనే దాని వైపు మన మనసు వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అది ఆ వాతావరణానికి వెళ్ళడానికి అనేది నాకు బాగా నచ్చింది. అక్కడ కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో అని ప్రారంభం చేశాం. ఇంకా ఆగదు కూడా ఆగల. ఇక దీనికే లేట్ అయింది, 10-15 నిమిషాలు దీనికే లేట్ అయింది. ఇక వచ్చిన తర్వాత ఇంకా ఆగలేదు. పల్లవితో పాటే దాన్ని అదే కంటిన్యూ చేసుకుంటూ పోయి రగరగా సూర్యుడు రగలాలి. రగరగ అనే పదం కూడా లేదు. మనం బగబగలు దగదగలు విన్నాం. రగులు కొలపడంలో అంటే ఒక కొత్త పదాన్ని తీసుకుంది. ఎందుకంటే మొదలే అనుకున్నాను నేను వాంటెడ్లీ ఒక కొత్త పదాలని మనం చెవికి ఫ్రెష్గా ఉంటట్టు చేద్దామని అనుకుని ఆ రగరగ అనే మాట తీసుకోవడం. కాల్ముక్త వాంఛనం, ఇది నా ప్రాంతంలో ఇప్పటికీ వాడుతున్నటువంటి మాట. ఎవరన్నా ధనవంతులు ఉంటే భయపడితే మామూలు పేదవాళ్ళు కాల్ముక్తదయ్యా వాంఛన అట్లా అనుకోకుండా మేము అట్లా మాట ఇట్లా అంటుంటారు అన్నమాట. ఇవన్నీ నేను విన్నవే కదా, కన్నంత విన్నంత తెలిసినంత అని పోతన గారు అన్నారు. అందులో అశోక్ ఎంత. సో అవి తీసుకొని రాసిన తర్వాత పుడమి తల్లికి జన్మ అరణమిస్తామనే మాట రాయాలి. అప్పటికి అంతవరకు రాసి తీసుకెళ్ళా. అద్భుతంగా ఉందన్న తర్వాత రాజమౌళి గారు ఒక్కొక్క లైన్ ఏమన్నా ఇంకొక పంచ్, ఇంకా కొంచెం పరాకాష్ఠగా అప్ టు ది మార్క్ వెళ్దామా అంటే ఏం పర్లేదు, చాలా టైం ఉంది, ఇంకో ఏడాది ఉంది సినిమా, రేపు రాసుకురావచ్చు అన్నాడు. రాజమౌళి గారు ఏమో పెద్దన్నా ఎందుకు అనవసరంగా రేపటికి వాయిదా వేస్తావు, రేపు ఇంకో పాట ఉంది కదా ఆయనకి, మనం కాఫీ తాగొచ్చే వరకు అయిపోతుంది, ఎందుకు దానికి ఒక్క లైన్ కోసం అని అంటే నిజంగానే వాళ్ళు కాఫీ తాగకపోయే ముందుకే ఆ లైన్ వచ్చేసింది. పుడమి తల్లికి జనమ అరణమిస్తివిరు. అరణం అనే మాటను తెలంగాణ భాషలో భరణమని వాడరు, భరణమో ఆభరణమని వాడరు. ప్రాణంతో తల్లిగారు అత్తగారింటికి పంపే బిడ్డకిచ్చే వాటిని అరణం అంటారు. నీ బిడ్డకి పెళ్లి చేసినావు, అరణం ఏమన్నా ఇచ్చినవా అంటే ఒక ఆవునిచ్చినావా, ఒక లేగనిచ్చినావా, ఒక గేదెనిచ్చినావా, ఒక మేకనిచ్చినావా. అవి నేను మా అమ్మమ్మని అడిగినాను. నేను అమ్మ ఎందుకు ఇస్తారే ఇవి, మళ్ళీ అమ్మాయికి తలకాయ నొప్పి కదండి. ఏం లేదు బిడ్డ, ఒక్కసారి పుట్టింటిని మర్చిపోయి వెళ్ళిపోతుంది కదా, ఆమెతో పాటు పుట్టి పెరిగింది కదా ఈ లేగ, ఈ మేక, అది ఆ తల్లి అత్తగారింటి కాడ అవపడితే తల్లిగారిని చూసినట్టు అనిపిస్తుంది బిడ్డ, కొంచెము రంది తగ్గుతుంది. దానికి బువ్వ తినిపించినప్పుడు, మేత పెట్టినప్పుడు, దాని పాలు విన్నప్పుడు, దానికి తానం చేయించినప్పుడు మా మీద కొట్టుకునే గుండె కొంత ఉపశమనం అవుతుంది నాయన. బ్యూటిఫుల్ డెఫినేషన్ చూడాలి. పెద్దవాళ్ళు ఎందుకోసం పంపినామయ్య, వాళ్ళు లేకనా, వాళ్ళు లేని వాళ్ళు అయితే మనం ఇస్తామా? మనం వాళ్ళకి మేక పంపితేనే మేకలు ఉంటాయా? వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళతో వాటితోటి ఈమెకు పరిచయం లేదు. ఇది పరిచయం ఉన్న బిడ్డ, తోడబుట్టిన చెల్లె లెక్క, చెల్లెని కూడా పంపించినట్టు. ఇది అరణం అనే మాట నాకు బాగా గుర్తున్నమాట. పుడమి తల్లికి జన్మ అరణమిస్తివిరు అంటే తర్వాత పోయి చచ్చిపోతాడన్న సంగతి నాకు తెలుసు కనుక, అంటే మనం ఒక పాత్ర గురించి రాసినప్పుడు ఆ పాత్ర తాలూకు చరిత్ర మామూలుగా తెలుసుకోవడం వల్ల లాభం లేదు, క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు, బాల్యంలోకి వెళ్ళి తెలుసుకోవడం.